ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు వాతావరణంతో కూడా చల్లబడిపోయింది. ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, అదేవిధంగా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి. దాంతో పాటు అటు నుంచి కొనసాగినట్టు వర్షాలు ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్న పరిస్థితి కనిపించింది. కొబ్బరి చెట్ల మీద పిడుగులు పడిన నేపథ్యం కూడా ఉంది. భారీ ఎత్తునటువంటి వర్షాల కారణంగా కూడా ఇప్పుడు వేసవకాలంలో సడన్ గా ఇట్లా వర్షాలు రావడంతో ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే పరిస్థితుల్లో మరోవైపు అటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు మొక్కజొన్న రైతులు ఉన్నారు. మరోవైపు ధాన్యం పంట కూడా చాలా వరకు కూడా రోడ్ల మీద ఉండిపోయింది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సడన్ గా ఇట్లా వర్షాలు కురుస్తున్న నేపథ్యం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మనం చూడొచ్చు. ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. ఏలూరు విజువల్ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ అనూహ్యంగా కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా ఇటు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు, అభ్యర్థి, ఇతర నాయకులందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. దురదృష్టం వెంటాడుతుందా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, మీకు అవసరం ఉంటేనే బయటకు రండి, వడగళ్ల వానతో పాటు పిడుగులు పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. చాలా వేగంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేరే స్పీడ్ తోని వేగంగా గాలి దుమారం వస్తుంది. చెట్లు కూలేటువంటి ప్రమాదం ఉంది. టెంట్లు అప్పటికే మనం చూస్తున్నాం, టెంట్లు, కుర్చీలు అంతా ఎక్కడికక్కడ లేచిపోయాయి. అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు. మొన్నటికి మొన్న వేములవాడలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని సైతం హెచ్చరికలు జారీ చేస్తూ అలర్ట్ గా ఉండాలి, మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అంటూ పోలీస్ అధికారులు, ఇతరత్ర అధికారులందరూ కూడా ప్రజలకు సూచన చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం మీద ఎట్లా కొనసాగుతుంది, జాతర సంబంధించి జనజాతర ఉండకపోవచ్చు అనేటువంటి కోణంలోనే దాదాపు మోస్ట్లీ 90% రద్దయ్యేటువంటి అవకాశమే ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా రక్షణ చర్యలు చేపట్టాలి, తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చంద్రశేఖర్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి విజువల్స్, వేములవాడకి సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, అంతకన్నా ముందు ఏలూరు నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మణికుమార్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ మీ లైన్ లోనే ఉన్నారు. అలాగే ఎగ్జాక్ట్లీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. ఏలూరులో పరిస్థితి కూడా వర్ష బీభత్సం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మణికుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఏలూరులో ఎటువంటి పరిస్థితి ఉంది? గాలి దుమారం రేగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో వేసవకాలం నేపథ్యంలో అల్లాడుతున్నటువంటి ప్రజలు అందరికీ కూడా ఒక్కసారిగా వర్షాల కారణంగా ఇప్పుడు అందరికి కూడా ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. మొత్తంగా అటు ఏలూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కడ ప్రధానంగా వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా అటు విద్బరా నుంచి తమిళనాడు వైపు కూడా ఏర్పడినటువంటి ద్రోణి కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పొద్దున్న వరకు, ఉదయం వరకు కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వేసవకాలం నేపథ్యంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు వాతావరణంతో కూడా చల్లబడిపోయింది. ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, అదేవిధంగా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి. దాంతో పాటు అటు నుంచి కొనసాగినట్టు వర్షాలు ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్న పరిస్థితి కనిపించింది. కొబ్బరి చెట్ల మీద పిడుగులు పడిన నేపథ్యం కూడా ఉంది. భారీ ఎత్తునటువంటి వర్షాల కారణంగా కూడా ఇప్పుడు వేసవకాలంలో సడన్ గా ఇట్లా వర్షాలు రావడంతో ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే పరిస్థితుల్లో మరోవైపు అటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు మొక్కజొన్న రైతులు ఉన్నారు. మరోవైపు ధాన్యం పంట కూడా చాలా వరకు కూడా రోడ్ల మీద ఉండిపోయింది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సడన్ గా ఇట్లా వర్షాలు కురుస్తున్న నేపథ్యం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మనం చూడొచ్చు.
ఎస్, ఒక్కసారి మీ లైన్ లోనే ఉండండి. ఏలూరు విజువల్స్ చూపిద్దాం, ఒక్కసారి విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. ఏలూరుకి సంబంధించి మీరు విజువల్స్ చూడొచ్చు. ఏలూరుకి సంబంధించి పూర్తిగా కారు మబ్బులు పట్టేశాయి. ఆ విజువల్స్ చూడండి, పట్ట పగలి, అవును పట్ట పగలి అక్కడ చీకటిని తలపిస్తోంది వాతావరణం. దీంతో ఒక్కసారిగా అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా వర్షం బీభత్సాన్ని కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ఏలూరులో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి స్థాయి అంటే వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉంది అనేది కారు మబ్బులు పట్టేస్తాయి. అది రాత్ర పగల అనే తేడా తెలియట్లేదు అనే మాట కూడా అక్కడ వినిపిస్తోంది. ముఖ్యంగా అరౌండ్ ఇంకా 3-4 కూడా కాలేదు, అంటే 1:02 నుంచి అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పూర్తిగా కారు మబ్బులు కమ్మేస్తాయి. వర్ష బీభత్సానికి సంబంధించి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏలూరులో ఎటువంటి పరిస్థితి ఉంది? తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇన్నాళ్ళు ఉక్కబోతతో అల్లాడిపోయిన ప్రజలకు సంబంధించి ఉపశమనం దొరికిందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. అయితే వర్ష బీభత్సం మాత్రం కొనసాగుతుంది. ఏలూరు వెళ్తున్నాం, మా ప్రతినిధి మణికుమార్. మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మణికుమార్, ఏలూరులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఈ బీభత్సం ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అక్కడ. మణికుమార్. సచిన్, ముఖ్యంగా ఇప్పటికే ఐఎండీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 4 రోజుల పాటు, అంటే విద్బరా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మోస్తరు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు బలంగా వేస్తాయని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడిపోయింది. వరుణ దేవుడు ప్రజలందరికీ కూడా చల్లని తీపి కబురు అందించాడని చెప్పాలి. ముఖ్యంగా వేసవకాల నేపథ్యంలో గత నుంచి చూస్తున్నాం మనం, దాదాపు నంద్యాల లాంటి ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో అటు ప్రజలందరూ కూడా అల్లాడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇట్లా వాతావరణం అంతా కూడా చల్లబడటం, వర్షాలు కురటం కారణంగా వీరంతా కూడా ప్రజలందరూ కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మణికుమార్, మీరు కూడా తడిసి ముద్దయినట్టున్నారు ఆ వర్షంలో. వి కెన్ సెన్స్ దట్. ఒక్కసారి మీ ఎందుకంటే ఆ వర్షానికి సంబంధించి మీ బ్యాక్గ్రౌండ్ లో తెలుస్తోంది, అక్కడ గాలి బీభత్సం కూడా కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి. అక్కడ పరిస్థితి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి మణికుమార్. సచిన్, ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి సత్రంపాడు ప్రాంతంలో ఉన్నాము. ఇది చెట్టు సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి కూడా ఏలూరు విజయవాడ ఇది ప్రధాన రహదారి. ఈ రహదారిలో మనం చూడొచ్చు, విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ కూడా ఇక్కడ చెట్లు అవన్నీ కొమ్మలు కూడా పడిపోయిన నేపథ్యం ఉంది. బలమైన ఎదురుగాలు ఇందాటి వరకు కూడా ఎదురుగాలు వీసాయని చెప్పొచ్చు. ఒకవైపు చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ రోడ్డు అంతా కూడా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ఇప్పుడు వర్షం కారణంగా ఒక్కసారిగా కూడా ఇదంతా కూడా నిర్మానుష్యంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా వర్షం నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్లకు చేరుకొని ఈ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో భారీగా ఏలూరు వ్యాప్తంగా కూడా వర్షాలు పడిన నేపథ్యం ఉంది. అక్కడ ఒక పక్క రోడ్లన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి, డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొరుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒక పక్క అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చెట్లు భారీ గాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంది, కరెంటు తీగలు తెగిపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అదేవిధంగా అధికారులందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మనం ఇప్పుడు చూడొచ్చు ప్రస్తుతం సమయం ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్, కరీంనగర్ లో ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? సభ జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ వర్గాలు ఏమంటాయి? అట్ ద సేమ్ టైం వాతావరణానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? సచిన్, ఖచ్చితంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయేటువంటి జనజాతర సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ఇక్కడే ఇంతకు ముందే చూశాము. దీంతో ఒక్కసారిగా భారీ గాలి దుమారంతో కూడినటువంటి వర్ష బీభత్సం రావడంతో ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి, ఒక డైలమా వచ్చేసింది. ఒక రకంగా షాక్ కు గురయ్యారు. మనం డయాస్ మీద కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులందరూ కూడా చూస్తున్నాం. మనం అందరం కూడా ఒక ఆలోచనలో ఉన్నాము, ఎట్లా నిర్వహిస్తామా వద్దా అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. అధికారులు సైతం ఒక రకంగా మోస్ట్లీ సభ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి రావాలన్నా గానీ వర్ష బీభత్సం ఖచ్చితంగా వివిధ ప్రాంతాల్లో కురుస్తుంది. కాబట్టి సభ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ ప్రకారం 4 గంటలకి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాలి, 4 గంటల నుంచి 4:30 వరకు రావాలి, ఒక అరగంట సేపు ఇక్కడ ఉంటారు, ఆ తర్వాత వెళ్తారు అనేటువంటి షెడ్యూల్ ఉంది. ముందుగా ప్లాన్ ప్రకారం రాహుల్ గాంధీ సైతం ఇక్కడ ఈ సభకు హాజరవుతారని చెప్పి షెడ్యూల్ విడుదల చేశారు. అనివార్య కారణాల వల్ల రాహుల్ గాంధీ పాల్గొనేటువంటి విషయంలో మార్పులు వచ్చాయి, ఆయన పాల్గొనట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్పారు. తాజాగా రేవంత్ రెడ్డి కరీంనగర్ లోక్సభ పరిధిలో 3వ బహిరంగ సభకు
జనజాతర సభకు హాజరయ్యేందుకు పక్కా ప్లాన్ తో సభ ప్రాంగణం అంతా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలవరపరిచేటువంటి అంశంగా ఈ వర్షము గాలి దుమారాన్ని మనం చెప్పుకోవచ్చు. దీంతో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. జనాలు వస్తున్నారా, వస్తే ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, భద్రత చర్యలు ఎట్లా తీసుకోవాలి, ఎందుకంటే పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురుస్తుంది, చెట్లు విరిగిపోతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎక్కడికక్కడ అలర్ట్ అయితే జారీ చేశారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు.